నమస్తే, వెల్కమ్ టు బిగ్ స్టోరీ. అవినీతి నిర్మూలన అంత తేలికైన పనేం కాదు. అధికార కేంద్రాల్లో అవినీతిని అరికట్టడం అంటే కష్టసాధ్యమైన విషయమే. ఢిల్లీలో కొలువైన మోడీ సర్కారు తొలి ప్రయత్నంగా అవినీతిపై దృష్టి సారించిన ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో అవినీతి నిర్మూలన సాధ్యమేనా? ఇదే ఆ సందేహం ప్రతి ఒక్కరికి కలగక మానదు. ఓవైపు మోడీని కార్పొరేట్ ప్రపంచం దేవుడిలా భావించి క్రోనీ క్యాపిటలిజానికి సువర్ణాధ్యాయం మొదలైందని సంబరపడుతున్న సందర్భంలో అవినీతి నిర్మూలన, నల్లధనం వెలికితీత అంశాలు పరస్పరం సంబంధం లేని అంశాలే అని గుర్తుంచుకోవాలి. మోడీ మాయ తెరలు తెరలుగా తొలుగుతున్న ఈ సందర్భంలో ఇలాంటి అంశాలు తెరపైకి తేవడం మోడీకే చెల్లుబాటైంది. సీఎం టు పీఎంగా మారిన మోడీ హడావుడి అప్పుడే మొదలైంది. ఎన్నికల ప్రచారంతో మొదలైన మోడీ వాగాడంబరం ప్రధానిగా పార్లమెంట్లో అడుగు పెట్టినా కూడా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల ప్రసంగాల్లో అవినీతిని అరికట్టే అంశంపై అనర్గళంగా మాట్లాడిన నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అలాగే చేస్తారా అనే సందేహాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చను లేవదీస్తున్నాయి. గతంలో ఎన్డీఏ హయాంలో చోటు చేసుకున్న అవినీతిపై పల్లెత్తు మాట మాట్లాడడానికి సైతం ఇష్టపడని మోడీ ఇప్పుడు మాత్రం కేవలం యూపీఏ పరిపాలనకు మాత్రమే పరిమితమై మాట్లాడటం ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే కబుర్లు చెప్పినంత తేలిగ్గా అవినీతిని అరికట్టడం సాధ్యం కాదనే వ్యాఖ్యలు అప్పుడే వినిపిస్తున్నాయి. విదేశాల్లో ఇరుక్కుపోయిన నల్లధనం వెనక్కి తీసుకురావడానికి తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ ఆరంభ శూరత్వం ప్రదర్శించారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అత్యున్నత కమిటీని నియమించి చేతులు దులుపుకున్నారు. అలాగే పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగంలో కూడా అవినీతిని అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఎప్పుడు యూపీఏ పాలనను ఎద్దవా చేసే మోడీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న అవినీతి కనిపించకపోవడం విచిత్రమే. అయితే కింది స్థాయి ఉద్యోగులు లంచం తీసుకుంటే తీవ్రంగా పరిగణించే ప్రభుత్వాలు, కీలక నిర్ణయాలు తీసుకునే మంత్రులు అవినీతికి పాల్పడితే కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇదే జరిగింది. కింది స్థాయిలో అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటూనే పై స్థాయిలో విచ్చలవిడిగా అవినీతిని చూసి చూడనట్లుగా వదిలేశారు. పై స్థాయిలో మంత్రులు, ఉన్నతాధికారులు నీతిమంతంగా ఉంటే దేశంలో చాలా వరకు అవినీతి అదుపులోకి వచ్చేస్తోంది. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మంత్రులు నిజాయితీగా వ్యవహరిస్తే సగానికి పైగా అవినీతి కట్టడి అయినట్లే. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న రీతిలో సాక్షాత్తు మంత్రులే అవినీతి కిరీటాలు ధరిస్తే కింది స్థాయి ఉద్యోగులు సైతం సులువుగా అవినీతి రొంపిలోకి దిగుతారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి నిర్మూలనలో భాగంగా మంత్రులకు ప్రవర్తనా నియమావళిని అమల్లోకి తీసుకువచ్చారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన మంత్రులను చూసి రాజకీయాలపైనే ఏహ్య భావాన్ని పెంపొందించుకున్న ప్రజలకు ఈ నిర్ణయం కాస్త కొత్తగానే కనిపించవచ్చు. కానీ వ్యవస్థలో వేలునుకుపోయిన అవినీతి భూతాన్ని ఇప్పుడు చెలామణిలో ఉన్న వ్యవస్థతోనే పెకిలించడం సాధ్యం కాదనే విశ్లేషకులు భావిస్తున్నారు. పాలనలో తనదైన మార్కు చూపించేందుకు తహతహలాడుతున్న మోడీ కేబినెట్ మంత్రుల కోసం ఏకంగా ఓ ప్రవర్తన నియమావళిని రూపొందించారు. గతంలో యూపీఏ మంత్రులు అవినీతి ఆరోపణల్లో మునిగిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మోడీ ఈ ప్రవర్తన నియమావళి ఎంతవరకు అమలవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాల్లో ప్రధానమైనది రానున్న 2 నెలల్లో కేంద్ర మంత్రులు తమ ఆస్తుల వివరాలను తెలియజేయడం. ఇవే కాక కేబినెట్ మంత్రులు తమ ఆస్తులు, వ్యాపార వివరాలను
2 నెలల్లో ప్రధానికి తెలియజేయాలని ఆదేశించడం, మంత్రిగా నియమితులవ్వక ముందు వారికి ఏమైనా వ్యాపారాలుంటే వాటి నిర్వహణ, యాజమాన్యం నుంచి వైదొలగాలని కూడా ఆదేశించడం లాంటి నిర్ణయాలు చకచకా జరిగిపోయాయి. మోడీ ఏచి కూర్చిన ప్రవర్తన నియమావళి ప్రకారం కేంద్ర మంత్రులు ఏ విధమైన వ్యాపారాన్ని ప్రారంభించరాదు. వ్యాపారంలో భాగస్వామిగా కూడా ఉండకూడదు. మంత్రులు కాకముందే ఏదైనా వ్యాపారంలో భాగస్వామ్యం కలిగి ఉంటే వాటిని జీవిత భాగస్వామి కాకుండా కుటుంబ సభ్యులెవరికైనా లేదా బంధువులకైనా బదలాయించే వెసులుబాటు కల్పించింది మోడీ ప్రవర్తన నియమావళి. ఇక మోడీ ప్రవర్తన నియమావళిలో కొన్ని విషయాలు ప్రధానంగా ఇలా ఉన్నాయి. మంత్రులంతా పౌర సేవల విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. అధికారులను తమ విధులు, బాధ్యతలకు భిన్నంగా చేయాల్సిందిగా అడగరాదు. ప్రభుత్వానికి వస్తు సేవలు అందించే వ్యాపారంలో మంత్రులు లేదా వారి కుటుంబ సభ్యులు పాలు పంచుకోరాదు. లైసెన్సుల మంజూరు, ఇతర అనుమతులు, కోటాలు, లీజులపై ఆధారపడే వ్యాపారాల్లో మంత్రులు, వారి కుటుంబ సభ్యులు ఉండకూడదు. మంత్రుల కుటుంబ సభ్యులెవరైనా వ్యాపారం ప్రారంభించినా, భాగస్వామిగా చేరినా సదరు మంత్రి ప్రధానికి తెలియజేయాలి. ప్రధాని ముందస్తు అనుమతి లేకుండా మంత్రుల జీవిత భాగస్వాములు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు, విదేశీ ప్రభుత్వ ఉద్యోగులు చేయరాదు. మంత్రులు, వారి కుటుంబ సభ్యుల స్థిరాస్తుల వివరాలు, షేర్లు, డిబెంచర్లు, నగదు, ఆభరణాల మొత్తం విలువ ప్రధానికి తెలియజేయాలి. మంత్రి పదవిలో ఉన్నంత కాలము ప్రతి ఏడాది ఆగస్టు 31లోగా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని ఆస్తులు, అప్పుల వివరాలను ప్రధానికి సమర్పించాలి. ఏదైనా స్థిరాస్తిని ప్రభుత్వం నుంచి కొనరాదు. ప్రభుత్వం అవసరమై సేకరిస్తే తప్ప ప్రభుత్వానికి విక్రయించరాదు. ఇలా అనేక విషయాలు మోడీ తయారు చేసిన ప్రవర్తన నియమావళిలో ఉన్నాయి. ఈ విధమైన ప్రవర్తన నియమావళి యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని దృష్టిలో ఉంచుకొని మోడీ రూపొందించారు. ఎందుకంటే గత ప్రభుత్వంలోని వారంతా ఇలాంటి నేరాలకే పాల్పడ్డారు. ఎప్పటికప్పుడు ప్రధానికి ఆస్తుల చిట్టా ఇవ్వాలని ఆదేశించినా ఏ ఒక్క మంత్రి కూడా ప్రధానికి వివరాలు అందివ్వలేదు. ఆయన కూడా అడిగి తీసుకోలేదు. ఇదంతా ఒక లెక్క అయితే మోడీ మార్పు పరిపాలన కోసం మోడీ పడుతున్న తపన అంతా ఇంతా కాదు. అవినీతి సంగతి అటుంచితే తన పాలనలో గుజరాత్ స్వర్ణమయం చేశానని పదే పదే చెబుతున్న మోడీ అదే గుజరాత్ లో ఆదానీలకు, అంబానీలకు దోచిపెట్టిన భూ సంతర్పణలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. గుజరాత్ లో ఏటా నిర్వహించే వైబ్రెంట్ గుజరాత్ కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో వైబ్రెంట్ ఇండియాగా జాతీయ స్థాయిలో విస్తరించే ప్రణాళిక ఇప్పటికే చేసేశారు. ఈ విభ్రాంత మోడల్ కేవలం కార్పొరేట్ దిగ్గజాలకు దోచిపెట్టే మోడల్ తప్ప సామాన్యులకు ఒరిగేదేమీ లేదని చరిత్ర నేర్పుతున్న పాఠం. ఓవైపు మోడీ ప్రమాణ స్వీకారానికి క్యూ కట్టిన భారత కార్పొరేట్ దిగ్గజాల చిత్రం చూస్తుంటే మోడీ నేతృత్వంలోని భవిష్యత్తు భారతం కళ్ల ముందే కనిపిస్తుంది. పార్లమెంటులో 82% మంది సంపన్నులు కార్పొరేట్ ప్రతినిధులే కొలువైతే ఇక మోడీ చెప్పే నియమావళి అటకెక్కడం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అసోసియేట్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మా లెక్కల ప్రకారం 2014 సాధారణ ఎన్నికల విజేతల్లో 82% మంది కోటీశ్వరులే. కోటీశ్వరుడైన అభ్యర్థి గెలుపొందే అవకాశాలు సాధారణ అభ్యర్థి గెలిచే అవకాశాల కన్నా 10 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. మన పార్లమెంట్లో మొత్తం 442 మంది కోటీశ్వరులు ఉన్నారు. అంటే కొత్త లోక్సభలో 82% మంది సభ్యులు ₹1 కోటి కన్నా ఎక్కువ ఆస్తులను కలిగి ఉన్నవారే. 2009లో ఈ సంఖ్య కేవలం 58% మాత్రమే ఉంది. 2014లో ప్రతి ఒక్క విజేత సగటు ఆస్తి 14.61 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంటోంది. 2009 ఎన్నికల్లో విజేత సగటు ఆస్తి కేవలం 5.35 కోట్లు మాత్రమే. కానీ ప్రస్తుత పార్లమెంట్లో ఈ ఆస్తి ఏకంగా 173% పెరిగింది. ఇక సగటు పౌరులు ఈ క్రీడ నుంచి పూర్తిగా అవుట్ అయ్యారు. 2009
ఎన్నికల్లోనే పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టారంటే దానికి మించి ఈసారి ఎన్నికల్లో డబ్బు మంచినీళ్ళలా ఖర్చయింది. అయితే ఇందులో పెద్ద మొత్తం పార్టీ వ్యయంగా పేర్కొంటూ ఉండడంతో బాగా ఖర్చు పెట్టిన వారు ఈసీ నిబంధనల నుంచి తప్పించుకోగలిగారు. ఎందుకంటే పార్టీ ఖర్చులపై ఎలాంటి చట్టపరమైన పరిమితి లేదు. టీవీ, పత్రికల్లో ఇచ్చే యాడ్లు గాని, ర్యాలీలు, హెలికాప్టర్లు, టెలివిజన్ షోలకు గాని వీటిల్లో ఎవరూ లెక్క పెట్టరు. వాటి పట్ల తీవ్రంగా ఆలోచించరు. అయితే వీటన్నింటిలోనూ బీజేపీ అందరికన్నా అగ్రస్థానంలో ఉందన్న విషయం మనం తెలుసుకోవాలి. గత 2 దశాబ్దాలుగా అమలు చేస్తూ వచ్చిన నయా ఉదారవాద విధానాలు స్వతంత్ర భారతదేశంలో అత్యంత అధ్వానమైన స్థాయిలో అసమానతలు పెంచాయి. ఫోర్బ్స్ జాబితా ప్రకారం $1 కోటి దాటిన సంపన్నులు మన దేశంలో 56 మంది వరకు ఉన్నారు. రోజుకు 50 సెంట్లు అంతకన్నా తక్కువ మొత్తంతో జీవించేవారు అధికారికంగా 30 కోట్ల మంది ఉన్నారు. ఎన్నికల్లో కేవలం బాగా సంపన్నులు మాత్రమే, బహుశా కార్పొరేట్ రంగానికి చెందిన వారు మాత్రమే అధికారాన్ని సంపాదించడానికి ఆస్కారం ఉంటుంది. భారతీయ ఎన్నికల్లో మరెన్నడూ లేని విధంగా ఈసారి ఈ పరిస్థితి బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. పార్లమెంట్లో ప్రసంగించిన మోడీ పదే పదే గుజరాత్ మోడల్ను ప్రస్తావించారు. అయితే ఈ సందర్భంగా మోడీ మోడల్ను గుజరాత్లో అవినీతిని ప్రతి ఒక్కరూ ఎత్తి చూపుతున్నారు. అవినీతిపై సమరం చేస్తామంటున్న మోడీ గుజరాత్లో వచ్చిన అవినీతి ఆరోపణలకు సమాధానాలు ఇవ్వాల్సిన సందర్భం ఏర్పడింది. అభివృద్ధి సంగతి తర్వాత, గుజరాత్లో అవినీతి విశ్వరూపం చూపిస్తుందని ఇప్పటికే పలు స్వచ్ఛంద సంస్థల నివేదికల్లో వెల్లడైంది. ఉద్యోగుల బదిలీలకు, నియామకాలకు ఫిక్స్డ్ రేట్లు ఉన్నాయట. స్టేట్ రిజిస్టర్ పదవికి ఉన్న రేటు 33 లక్షలు. డిఎస్పీ బదిలీ రేటు 2.75 కోట్లు. అక్కడ లంచం లేకుండా ఏ పని కావటం లేదు. లైసెన్స్ గాని, దారిద్ర్య రేఖకు దిగువన ఉండే వారికి ఇచ్చే కార్డు కానీ ఇవ్వరు. ఒక పరిశ్రమ స్థాపించాలన్నా లంచం ఇవ్వాల్సిందే అని సదరు సంస్థలు తేల్చాయి. ఇక మోడీ హయాంలో గుజరాత్ మంత్రి మండలిలో కలంకితులకు లోటు లేదని విమర్శలున్నాయి. బొకారియా, పురుషోత్తం, సోలంకి లాంటి కేసుల్లో ఇరుక్కున్న వారిని మంత్రి మండలిలో ఉన్నారని రుజువులతో సహా వెల్లడైంది. మోడీ అవినీతికి అంతు లేకుండా పోయిందని పలు నివేదికలు వెల్లడించాయి. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో అవినీతి ఆరోపణల్లో ఉన్న కలంకిత మంత్రులు రాజ్యమేలారు. కర్ణాటకలో బీజేపీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప గనుల మాఫియాతో చేతులు కలిపి అక్రమ ఆస్తులు కూడగట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక బీజేపీ మానసపుత్రులు గాలి సోదరులు బళ్ళారిలో సాగించిన అక్రమాలు యావత్ దేశాన్ని ముక్కున వేలేసుకునేలా చేశాయి. ఇక మధ్యప్రదేశ్లోని బీజేపీ మంత్రివర్గంలో అవినీతికి కొదవే లేదు. ఇలా 4 దిక్కులా అవినీతిలో చిక్కుకున్న కమలానికి బురద అంటకుండా మోడీ ఎలా నెట్టుకొచ్చేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఓవైపు కార్పొరేట్ల ప్రయోజనాలు కాపాడుతూనే అవినీతి, నల్లధనం లాంటి విషయాలపై మోడీ చేసే సమరంలో చిత్తశుద్ధి వెతకడం డొల్లైనని తేలిపోయింది. అతి త్వరలో మోడీ విభ్రాంత మోడల్ భ్రాంతులన్నీ తొలగిపోయే రోజు ఇంకెంతో దూరంలో లేదు. బిగ్ స్టోరీలో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిగ్ స్టోరీ. ఎర్ర బంగారం, ఎర్రచందనం నిల్వలు ఫారెస్ట్ డిపోల్లో పెరిగిపోతున్నాయి. అక్రమ రవాణా ద్వారా పట్టుపట్ట దొంగలను పరిరక్షించడం అటవీ శాఖ అధికారులకు తలకమించిన భారంలా పరిణమించింది. దీంతో ఎలా అయినా ఈ భారం నుంచి ఉపశమనం పొందేందుకు అటవీ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది.
ఇప్పటి వరకు రాయలసీమ వ్యాప్తంగా 58,000పై చిలుకు దుంగలను అటవీ అధికారులు అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకున్నారు. వీటిని గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. అందులో భాగంగా దుంగల నాణ్యతను పరిశీలించడానికి ఇటీవల చైనా నుంచి ప్రతినిధులు సైతం వచ్చి వెళ్లారు. గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయం జరిపితే లక్షల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచంలోనే అరుదైన వృక్షజాతిగా పేరొందిన ఎర్రచందనం కేవలం మన రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలోనే లభిస్తోంది. అది కూడా కేవలం చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో విస్తరించిన 5 లక్షల హెక్టార్ల పరిధిలోనే భారీగా లభిస్తోంది. శేషాచలం, వెలిగొండ ఈ వృక్షజాతి సంపద విస్తరించేందుకు అనుకూలంగా ఉంది. అంతర్జాతీయంగా ఎర్రచందనానికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఎర్రచందనం స్మగ్లింగ్ పై కన్నేసింది మాఫియా. గత దశాబ్ద కాలంలో మాఫియా అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. ప్రస్తుత సమాచారం 8,000 మంది స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నట్లు అంచనా. ఐదేళ్ల క్రితం వరకు ఉన్న టన్ను ఎర్రచందనం ₹1,00,000 విలువ మాత్రమే ఉండేది. కానీ ప్రస్తుతం దాని విలువ మార్కెట్లో 70 నుంచి 80 లక్షల వరకు పలుకుతోంది. అందుకే ఎర్రచందనం కోసం స్మగ్లర్లు ఎంతకైనా తెగించడానికి వెనకాడడం లేదు. దేశీయంగా ఎర్రచందనం వినియోగం తక్కువే. మన రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో హస్తకళల వారు మాత్రం బొమ్మల తయారీకి ఎర్రచందనం కలపను వినియోగిస్తారు. అయితే విదేశాల్లో మాత్రం దీని వినియోగం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎర్రచందనం కలపతో జపాన్, మలేషియా, సింగపూర్, థాయిలాండ్ లాంటి దేశాల్లో వాయిద్యాలు తయారు చేస్తారు. మధుమేహ వ్యాధితో పాటు లైంగిక పటుత్వానికి అవసరమయ్యే మందుల తయారీకి ఎర్రచందనాన్ని వినియోగిస్తుంటారు. దీంతో ఎర్రచందనం పొడికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అందుకే స్మగ్లర్లు ఎర్రచందనం కోసం ఎంతటి రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. ఎర్రచందనం కోసం దుంగలపై ఎంతలా నిఘా వ్యవస్థ, చెక్ పోస్టులు ఏర్పాటు చేసినా అక్రమార్కులు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఎర్రచందనాన్ని కొల్లగొడుతున్నారు. చెక్ పోస్టులలోని తనిఖీల ద్వారా పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలు సుమారు 58,000 టన్నుల పైమాటే. ప్రతిరోజు 100 టన్నుల ఎర్రచందనం పట్టుబడడంతో వీటిని అటవీ శాఖ అధికారులు నిల్వ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా పట్టుకున్న ఎర్రచందనం గోడౌన్లలో మగ్గుతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న ఎర్రచందనం కలపను అంతర్జాతీయ మార్కెట్లో అమ్మితే 6 లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టుబడ్డ ఎర్రచందనం దుంగలను పరీక్షించడం అటవీ సిబ్బందికి తలకు మించిన భారంలా మారింది. ఇందుకు పరిష్కారం కోసం అటవీ శాఖ కేంద్రానికి లేఖ రాసింది. ఎర్రచందనం నిల్వలను పేర్కొంటూ తక్షణమే దుంగలను అమ్మే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్రం అనుమతితోనే గతంలో సైతం ప్రభుత్వ అనుమతితో ఎర్రచందనం విక్రయానికి అటవీ శాఖ గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. అయితే విలువైన ఎర్రచందనాన్ని విదేశాలకు ఎగుమతి చేయడంపై న్యాయస్థానం అభ్యంతరం తెలపడంతో టెండర్ల వ్యవహారం సగంలో ఆగిపోయింది. అయితే లక్షల కోట్ల విలువైన ఎర్రచందనం గోడౌన్లలో నాశనం కావడం పట్ల ఫారెస్ట్ మరోసారి కేంద్రానికి లేఖ రాయడంతో ఈసారి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. చైనా, జపాన్ దేశాలకు చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఎర్రచందనం గోడౌన్లను పరిశీలించారు. ప్రభుత్వం ఎర్రచందనం విక్రయానికి అనుమతి ఇవ్వనున్న నేపథ్యంలో నాణ్యతను బట్టి దుంగలను గ్రేడింగ్ చేసే పనిలో పడ్డారు అధికారులు. ఇది వాటి బిగ్ స్టోరీ. మరో అంశంతో రేపు కలుద్దాం. కీప్ వాచింగ్ 99 టీవీ.